ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం జూన్ నెలలో ఈ 2024 వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? వృశ్చికానికి అధిపతి కుజుడు, మేషానికి అధిపతి కుజుడు మేషమందు ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా గోచారం తెలుసుకున్నప్పుడు మన రాష్ట్రాధిపతులు ఎలాగున్నారు, అధిపతులు మన అధిపతులు ఎవరున్నారు, మన తండ్రి ఎవరు, ఆ తండ్రి మన జాగ్రత్తగా మనం చూస్తున్నాడా లేదా? రాష్ట్రాధిపతి అది. లగ్నాధిపతి మన బాడీ నిర్ణయాన్ని మనకు ఒక కమాండింగ్ పవర్ ఇచ్చినటువంటి వాడు లగ్నాధిపతి ఎక్కడున్నాడు? మన లగ్నాధిపతికి రాష్ట్రాధిపతికి సంబంధం ఏ విధంగా ఉంది? అందుకే గోచారాన్ని కంపేరింగ్ చేయమంటాం. దాన్ని తీసుకుని కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అయితే ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము ఉన్నప్పటికీ, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ స్వచ్ఛాత్రాధిపతి అయినటువంటి కుజుడు, షష్టమాధిపత్యం స్వచ్ఛాత్రాధిపతి అయిన కుజుడు బాగానే ఉపకారం చేస్తున్నాడు. రైతాంగానికి చాలా ముఖ్యంగా చెప్పుకోవాలంటే రైతాంగానికి నష్టపోకుండా కాపాడుకుంటున్నాడు. భూ సంబంధ వ్యవహార శైలిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఉన్నారు. భూమిని నమ్ముకొని బతికినటువంటి వాళ్ళు అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు. బిల్డర్లు కానీ వీళ్ళందరికీ సమస్యలు ఎలాగున్నాయంటే వాళ్ళకి ఆ మధ్యన చాలా ధనానికి లోటు అయిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రమేపంగా డెవలప్మెంట్లోకి వచ్చారు. అయితే రైతాంగం ఏంటి, వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, మా పంట వేసుకుంటున్నాం, పోతుందా? నేను ఒకటి చెప్తాను, వృశ్చిక రాశి వారికి మేషరాశి వారి రెండింటికి చెప్తున్నాను. మీరు భూమిని నమ్ముకున్నటువంటి రైతాంగానికి చెప్తున్నాను, మీరు ఎటువంటి దెబ్బ పోరు. మీరు వేసుకున్నటువంటి ఏదైతే ఉందో పంట వేసుకున్నారో ఆ పంటకి నష్టం కలగదు. భూమిని నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి భూమి మీకు అన్యాయం చెయ్యదు. ఎందుకంటే మీరు అధిపతులు. మీ తండ్రి మిమ్మల్ని అన్యాయం చేస్తాడా? చెయ్యడు. అటువంటి పరిస్థితి వచ్చినా మిమ్మల్ని ఒడ్డున పెడతాడు తప్ప నిలువునా ముంచెయ్యడు. ఇది వాస్తవము. అదే సప్తమాధిపత్యంలో చాతుగ్రహ కూటమి ఎంత గొప్పగా విశేషంగా ఉందంటే, ఈ చాతుగ్రహ కూటమిలో కూడా బుధాదిత్య యోగం ఉంది. శుక్రుడు స్వచ్ఛాత్రాధిపతి, సప్తమాధిపతి స్వచ్ఛాత్రాధిపతి అయినప్పుడు అవివాహితులకు శుభపరిణామాలకి అవకాశం ఉన్నది. ఎవరైతే పెళ్లి కాకుండా పిల్లలు అంటే సంబంధాల గురించి ఎదుగుతున్నారో వాటందరికీ కూడా మంచి శుభపరిణామాలు ఉన్నాయి. భయపడవలసిన పని లేదు. లాభస్థానంలో కేతు అయినప్పటికీ కూడా ఏదైనా సరే ఒక యాత్ర ఫలప్రాప్తి అన్నట్టు తీర్థయాత్ర ఫలంలో చేసేవాళ్ళు కూడా మంచి ఫలితాలు దొక్కుతాయి. అలాగే మీకు రాజకీయ లబ్ధి, అంతకుముందు కూడా చెప్పాను, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయ లబ్ధి ఉంది, భయపడాల్సిన పని లేదు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే అభివృద్ధిలోకి వస్తారు, ఎటువంటి డోకా లేదని కూడా చెప్పారు. అది వాస్తవం. వృశ్చిక రాశిలో ధనాధిపత్యం చాలా బాగుందండి. ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు? వృషభాధిపత్యంలో ఉన్నాడు, అభివృద్ధిలోకి ఉన్నాడు. ఇక్కడ ఎంత కష్టంలో ఉన్నా సరే రుణాన్ని ప్రేరేపించినటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఆ రుణం కూడా తీరిపోతుంది. కోర్టు వ్యవహార చిక్కుల నుంచి కూడా వాళ్ళు బయటపడతారు. తీర్థయాత్ర ఫలప్రాప్తి, నిరుద్యోగులకి ఏమైనా మంచి అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. అవివాహితులకి మంచి సంబంధాలు కుదురుతాయి. మంచే కనబడుతుంది కానీ చెడు ప్రభావం ఇందులోని లేదు. రైతాంగానికి కూడా పంట కలిసి వస్తుంది. భూ వివాదమైనటువంటి సంబంధ వ్యవహారంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ కోర్టు వ్యవహార చిక్కులు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపంగా తగ్గుముఖం పట్టి మీకు మంచి సుఫలితాలు ఇస్తాయి. కాబట్టి మీరు శివారాధన చేయండి, మంచి సుఫలితాలు
ఆశిద్దాం. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం